అమరావతి రాజధాని ప్రాంతంలో మరో కీలకమైన రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోర్ క్యాపిటల్ ఏరియాకు కనెక్టివిటీగా ఉండే E6 రోడ్ 3 కిలోమీటర్ల తారు వేసే ప్రక్రియ పూర్తి చేసుకుంది. మిగతా రోడ్డు నిర్మాణం కొనసాగుతోంది. మొత్తం 9.84 కిలోమీటర్ల పొడవుతో ప్రస్తుత సచివాలయం వెనుక N9 నుంచి ముఖ్యమంత్రి నివాసం, ప్రభుత్వ అధికారుల నివాస ప్రాంతాల మీదుగా N18 వరకు E6 ఉంటుంది. ఇక వెలగపూడి నుంచి అనంతవరం వరకు నిర్మిస్తున్న E6 రోడ్ను RVR కంపెనీ ఆధ్వర్యంలో పనులు వేగంగా చేస్తున్నారు. E6 రోడ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో సీడాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో E3 రోడ్డు తర్వాత అదే తరహాలోనే రోడ్డు మీద వెహికల్స్ మూవ్ అవుతున్న రోడ్డు, దానికి సంబంధించి కూడా కంప్లీట్ అయిన పరిస్థితి ఉన్న రోడ్డు గురించి నేను చెప్పబోతున్నాను. అదే E6 రోడ్డు. ప్రస్తుతం నేను అదే రోడ్లో ఉన్నాను. ఈ రోడ్డు చూసుకోవచ్చు, ఇప్పటికే దాదాపు తారు కంప్లీట్ చేసుకొని భారీగా వెహికల్స్ కూడా ఈ మార్గంలోని వెళ్తూ ఉన్నాయి. ఈ రోడ్ అనేది N9 ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ N9 రోడ్ నుంచి ప్రారంభమైన E6 రోడ్డు ఇదైతే అనంతవరం N18 రోడ్డు వరకు కూడా ఇది కలుస్తుంది. మొత్తం ఈ రోడ్డు మధ్యలోని 9 జంక్షన్లు ఉంటాయి. విజువల్స్ లో కూడా మనం స్పష్టంగా చూసినట్టయితే ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ N9 రోడ్ నుంచి ప్రారంభమయ్యి N10, N11, N13, N14, N15, N16, N18 వరకు కూడా మొత్తం 9.8 కిలోమీటర్ల వరకు కూడా E6 రోడ్డు ఉండబోతుంది. ఇందుకు సంబంధించిన నిర్మాణాన్ని RVR సంస్థ ప్రస్తుతం నిర్మాణాన్ని చేపట్టిన పరిస్థితి ఉంది. ఇతర రోడ్లతో పోలిస్తే చాలా స్పీడ్గా తార్ రోడ్ కంప్లీట్ అయిన రోడ్డుగా మనం E6 రోడ్డు చెప్పుకోవచ్చు. మొత్తం 3 వరుసల్లోనే ఈ రోడ్డు ఉంటుంది. సబార్టియల్ రోడ్డు. ఈ రోడ్డుకు ఇరువైపులా భారీ మొత్తంలోని ఇమ్యూనిటీస్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ICD కేబుల్స్, దాంతోపాటు ఎలక్ట్రికల్ కేబుల్స్, వాటర్కి సంబంధించిన పైప్స్తో పాటు మరోపక్క ఈ రోడ్డుకు ఇరువైపులా భారీ మొత్తంలో చెట్లు కూడా నాటుతున్నారు. ఆ చెట్లు నాటిని కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఉందో E3 రోడ్డు ఏ తరహాలో సిద్ధం చేశారో అదే తరహాలోనే ప్రస్తుతం E6 రోడ్డుకి సంబంధించి కూడా అదే తరహాలో కూడా సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు ప్రస్తుతం నివాసానికి ఏదైతే ఉందో నివాసానికి సంబంధించి నిర్మాణం చేపట్టిన ప్రదేశం కూడా E3 రోడ్డుకు కనెక్ట్ అయితే ఉంటుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన నిర్మాణాలు కూడా చంద్రబాబు ఇంటి నిర్మాణం కూడా చాలా స్పీడ్గా కొనసాగుతుంది. మరికొన్ని నెలల్లో కూడా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశం కూడా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఇంటికి సంబంధించి స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటీరియర్ వర్క్ కూడా చాలా స్పీడ్గా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించి చూసినట్టయితే దాదాపు 25,000 చదరపు అడుగుల్లో కూడా ఇందుకు సంబంధించిన ఇంటి నిర్మాణాన్ని గత ఏడాది ఏప్రిల్లోనే ప్రారంభించారు. 11-12 నెలల్లోనే ఇంటి నిర్మాణానికి సంబంధించి దాదాపు పూర్తయిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యమంత్రి నివాసానికి కూడా ఈ E6 రోడ్డు కనెక్ట్ అవుతున్న నేపథ్యంలోని చాలా స్పీడ్గా ఇందుకు సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వెలగపూడి నుంచి ప్రారంభమైన E6 రోడ్డు అనంతవరం వరకు కూడా కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం ఈ తారు నిర్మాణం ప్రక్రియ మాత్రం సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ ఉన్న N9 రోడ్ నుంచి ప్రారంభమయ్యి ప్రస్తుతం తుళ్ళూరు వరకు కూడా మొత్తం 15 కిలోమీటర్ల వరకు కూడా 3 వరుసలకు సంబంధించి 15 కిలోమీటర్ల వరకు కూడా ఈ తార్ రోడ్డు ప్రక్రియలోని
11 కిలోమీటర్ల వరకు కూడా కంప్లీట్ చేశారు. మిగతా ఏదైతుందో 2.5 కిలోమీటర్ల వరకు కూడా తారు ప్రక్రియ కంప్లీట్ చేసేందుకు దానికి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే E6 రోడ్ అనేది ఈ అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలకమైన రోడ్డు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోడ్డుకు కనెక్టివిటీగా కోర్ క్యాపిటల్కి సంబంధించి కూడా ప్రారంభం కాబోతుంది. ఏదైతే ఉందో E6 N10 రోడ్డు మనకి ప్రస్తుతం విజువల్స్లో కనపడుతున్నాయి. చిన్మయి విద్యాలయంతో పాటు మరోపక్క హైకోర్టు జడ్జీలకు సంబంధించిన బంగ్లాలు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే కోర్ క్యాపిటల్ ఏరియా దాదాపు ఈ ప్రాంతం వరకు కూడా కనెక్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోడ్డుకు కనెక్టివిటీగానే హైకోర్టుకు సంబంధించి ప్రస్తుతం హైకోర్టుకు సంబంధించి సముదాయం కనబడుతుంది. దానికి లెఫ్ట్ సైడ్లోనే ఎన్జిఓలకు సంబంధించిన భారీ టవర్లు కనబడుతున్నాయి. దాంతోపాటు గెస్ట్ ఆఫీసర్స్ గ్రూప్ డీకి సంబంధించిన నివాస సముదాయానికి సంబంధించిన టవర్లు కూడా E6 కూడా కనెక్ట్ అవుతుంటాయి. ఆ తర్వాత ప్రధానంగా తుళ్ళూరుకు కనెక్ట్ చేస్తూ తుళ్ళూరు మార్గం మీదుగా అనంతపురం వరకు కూడా N18 రోడ్డు వరకు కూడా ఇది కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం 15 కిలోమీటర్ల వరకు కూడా ఈ E6 రోడ్డుకి సంబంధించిన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 15 కిలోమీటర్లు అంటే 3 వరుసలు కలుపుకొని మొత్తం 15 కిలోమీటర్లు ముఖ్యమంత్రి నివాసాన్ని కనెక్ట్ చేస్తూ ఇటు ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ మీదుగా ఇది వెళ్తూ తుళ్ళూరు వరకు కూడా ఇది కనెక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా జంక్షన్లు కూడా కనెక్ట్ అయ్యాయి. ఎందుకంటే విజువల్స్ కూడా చూసినట్టయితే కొంతవరకు కూడా తార్ రోడ్డు ప్రక్రియ కంప్లీట్ చేసుకొని కొంత జంక్షన్ల వరకు కూడా కొంత పని కూడా కంప్లీట్ అవ్వాల్సిన నేపథ్యంలోని ఈ 15 లైన్లు ఏదైతే ఉందో 15కి సంబంధించి కూడా కిలోమీటర్లలోనే 5 కిలోమీటర్లు మొత్తం 9.8 కిలోమీటర్లు ఉన్న E6 రోడ్డుకి సంబంధించి ఈ 5 కిలోమీటర్లకు సంబంధించి ప్రధానంగా మొత్తం 5 జంక్షన్లు ఉంటాయి. ఈ 5 జంక్షన్లలోని 3 జంక్షన్లకు సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే జంక్షన్లు అంటే అందులోని కొన్ని కేబుల్ వ్యవస్థ అండర్ గ్రౌండ్ చేస్తున్న నేపథ్యంలోని వాటికి సంబంధించి పూర్తి స్థాయిలోని ఏదైతే మెయింటెనెన్స్ కోసం కొన్ని జంక్షన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ జంక్షన్లకు సంబంధించిన పనులు ఇతర సంస్థలు కూడా చేయాల్సి ఉంది. ఎందుకంటే కొన్ని జంక్షన్లు RVR సంస్థ చేస్తే కొన్ని జంక్షన్లుగా సంబంధించిన రోడ్ వర్క్స్ను NCC సంస్థ చేస్తుంది. ఎందుకంటే ఆ జంక్షన్లకు సంబంధించి N10, N9, N11, N13 లాంటి కొన్ని జంక్షన్లకు సంబంధించిన రోడ్లు వర్కులు కూడా ఇతర నిర్మాణ సంస్థలతో కనెక్ట్ అయిన పరిస్థితుల నేపథ్యంలోని ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత దీన్ని నేరుగా కనెక్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం 5 కిలోమీటర్లకు సంబంధించిన తారు ప్రక్రియలోని మొత్తం 5 జంక్షన్లు ఉంటాయి. ఈ 5 జంక్షన్లోని 3 జంక్షన్లకు సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిన నేపథ్యంలోనే మిగతా 2 జంక్షన్లకు సంబంధించిన పనులు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మార్చి నాటికి E6 రోడ్డు పూర్తి స్థాయిలోని సిద్ధమవుతుంది. ఈ E6 రోడ్డుకి సంబంధించి యూటిలిటీస్ కూడా పెద్ద మొత్తంలో కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రోడ్డుకి ఇరువైపులా ఎలక్ట్రికల్ కేబుల్స్, LCD కేబుల్స్కి సంబంధించి మాత్రం వర్క్స్ జరుగుతున్నాయి. అవి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అదే తరహాలో ఇతర రోడ్లకు సంబంధించిన తరహాలోనే ఇక్కడ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కూడా ఉండబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే రోడ్డును చదును చేసి ఈ ట్రాకింగు వాకింగ్కి సంబంధించి సైక్లింగు వాకింగ్కి సంబంధించి రోడ్డును పూర్తిగా చదును చేశారు. ఆ ప్రక్రియ కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు డ్రింకింగ్ వాటర్తో పాటు స్టోమ్ వాటర్కి సంబంధించిన కేబుల్స్ వర్క్ కూడా ఇదే తరహాలోని కూడా కొనసాగుతున్నాయి. ఇంకా చెట్లకు సంబంధించి మొక్కలకు సంబంధించిన ప్లాంటేషన్ ప్రక్రియ కూడా కొంత భాగం వరకు కూడా పూర్తి చేశారు. ముఖ్యమంత్రి నివాసం ఏదైతే ఉందో నివాసం చుట్టుపక్కల ఇప్పటికే మొక్కలు నాటే ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. మిగతా ప్రక్రియలో భాగంగా దానికి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే మొత్తం E6 రోడ్డుకి సంబంధించి ప్రధానంగా కోర్ క్యాపిటల్ ఏరియాను కనెక్ట్ చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ నుంచి ప్రారంభమై ముఖ్యమంత్రి నివాసాన్ని దాటుతూ ఇతర ప్రభుత్వానికి సంబంధించిన సముదాయాలు కూడా ఈ E6 రోడ్డు కనెక్టివిటీగా ఉన్న నేపథ్యంలోనే దీన్ని ఫాస్ట్గా పూర్తి చేసే దిశగా కూడా నిర్మాణ సంస్థ ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అంతే స్పీడ్తో ప్రస్తుతం నిర్మాణాలు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 5 కిలోమీటర్లే కాకుండా తుళ్ళూరు దగ్గర నుంచి మరొక 3 కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు ఉన్న నేపథ్యంలోనే అక్కడ కూడా ప్రస్తుతం గ్రావెల్తోని రోడ్డుకి సంబంధించి కూడా విస్తరణ ప్రక్రియ చాలా స్పీడ్గా కొనసాగుతుంది. ప్రతి రోడ్డుకి సంబంధించి గ్రౌండ్ లెవెల్ నుంచి పై వరకు 0.1 మీటర్ల హైట్తో కూడా రోడ్డు ఉండిపోతుంది. మొత్తం 6
లేయర్లతో కూడా రోడ్డును నిర్మిస్తున్నారు. ఎక్కడా రోడ్డుకు సంబంధించి ఎటువంటి భారీ వాహనాలు విన్నా సరే రోడ్డు సంబంధించి ఎన్ని ఏళ్ళైనా సరే చెక్కు చెదరకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలోని రోడ్డుకి సంబంధించిన నిర్మాణం చేపట్టబోతున్నారు. ఒకసారి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ రోడ్డు మార్గాన భారీగా వెహికల్స్ దాంతోపాటు ఇతర కార్లు కూడా వెళ్తున్నాయి. ఎందుకంటే ఇటు సచివాలయం నుంచి హైకోర్టుకు వెళ్ళాలన్నా, తుళ్ళూరుకి వెళ్ళాలన్నా, దాంతోపాటు ఇతర ఎన్జిఓలకు సంబంధించిన బంగ్లాల వైపు వెళ్ళాలన్నా సరే, ఏదైతే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన సముదాయాలకు వెళ్ళాలన్నా సరే మనం వెళ్ళాలంటే సీడాక్సిస్ రోడ్ నుంచి సిఆర్డిఏ రోడ్డు మీదుగా తుళ్ళూరు మీదుగా ఇతర మార్గాలకు వెళ్ళాలి. లేకపోతే ప్రస్తుతం ఉన్న సిఆర్డిఏ రోడ్డు నుంచి ప్రక్కన ఏదైతే ఉందో నేలపాడు రోడ్డుగా ఇటు హైకోర్టుకు కావచ్చు, ఇతర గవర్నమెంట్కి సంబంధించిన టవర్స్ వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ రోడ్డు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోని అన్ని వెహికల్స్ దాదాపు 2-3 కిలోమీటర్లు ఆదా చేస్తూ ప్రస్తుతం సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ నుంచి ముఖ్యమంత్రి నివాసం మీదుగా ఇక్కడి నుంచి ఏ మార్గానికి కూడా వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా హైకోర్టుతో పాటు మరోపక్క తుళ్ళూరుకి వెళ్లే వాహనదారులు కూడా నేరుగా ఇటువైపు నుంచి వెళ్లే దిశగా కూడా దీన్ని సిద్ధం చేశారు. దీని ద్వారా సమయంతో పాటు చాలా అనువైన రోడ్డుగా ఇది చెప్పుకోవచ్చు. ఇప్పటికే తార్ రోడ్డు ప్రక్రియ పూర్తి చేసిన నేపథ్యంలోని ఇందుకు సంబంధించి తార్ రోడ్డు కూడా చాలా క్వాలిటీగా కనబడుతుంది. ఈ రోడ్డు మీదుగా వెళ్లే వెహికల్స్ కూడా ఎక్కడా ఆగకుండా నేరుగా ఈ ప్రాంతం నుంచి వెళ్లేది కూడా ఏర్పాటు చేశారు. ఇంకా గ్రీనరీకి సంబంధించి ఇందాక చెప్పినట్లుగా రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటడంతో పాటు ఈ రోడ్డుకు సంబంధించి దాదాపు 3-4 కిలోమీటర్ల వరకు 3 వరుసల్లో ఉన్న ఈ రోడ్డుకు సంబంధించి మధ్యలో కొంత భాగం వరకు కూడా ప్లాంటేషన్ కోసం వదిలారు. ఈ ప్లాంటేషన్ చేసేందుకు ఈ మధ్యలో కూడా ప్లాంట్స్ వస్తాయి. దానికి సంబంధించి కొంత భాగం వరకు కూడా వదిలేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ ప్రాంతంలో కూడా ప్లాంట్స్తో పాటు చెట్లు కూడా పెంచబోతున్నారు. ఖచ్చితంగా E6 రోడ్ అనేది చాలా అనువైన రోడ్డుగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతం సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ముఖ్యమంత్రి నివాసం మీదుగా ఇటు హైకోర్టుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి నేరుగా. మరోపక్క ఇటు తుళ్ళూరు ప్రాంతానికి వెళ్లే దిశగా కూడా దీన్ని చాలా అనువుగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం E6 రోడ్డుకు సంబంధించి మొదటి 5 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్డు ప్రక్రియ దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా కంప్లీట్ అయింది. మిగతా 2 కిలోమీటర్లకు సంబంధించి చాలా స్పీడ్గా నిర్మాణం పూర్తి చేసే దిశ కూడా నిర్మాణ సంస్థ నిర్మాణాన్ని మార్చి ఎండింగ్ కల్లా పూర్తి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది E6 రోడ్డు నిర్మాణానికి సంబంధించిన తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.